హలో మామా, అందరికి ఈద్ ముబారక్. ఈరోజైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే మసీద్కి వెళ్లాల్సింది ఈ టైంలో, కానీ ఏంటంటే బండి స్టార్ట్ చేయమని చెప్పారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు మసీద్కి తీసుకొచ్చేసాను. బండి వచ్చి ఇక్కడ పార్కింగ్ పెట్టేసా. బండి అయితే ఇక్కడ పెట్టేశాను పార్కింగ్. ఇంకా మా మేడం ఫోన్ చేయలేదు, అయిపోతే ఇంక వెళ్ళిపోయేది. మామా మసీదు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడికి నమాజ్కి వచ్చాము. చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ రంజాన్లో. బండి అంతా ఫుల్ పార్కింగ్ లో ఉంది. బండి అది అంత ట్రాఫిక్ ఉందా. వచ్చి నమాజ్ చదువుకోవడానికి బట్టలు తెచ్చుకున్నారు. నేనైతే అసలు ఏం తెచ్చుకోలేదు. అసలు ఇప్పుడేం మామూలుగా వెళ్ళి మేడం తీసుకుని ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు ఇంకా అటు చూడాలి ఇంకా ఏముంటుంది అనేది. అది కూడా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఫుల్గా ఉన్నారు కాబట్టి, అది కూడా లేడీస్ కూడా కొందరు బయట నమాజ్ చదువుతున్నారు. ఇప్పుడు అందుకోసం నేను అటు సైడ్ తీయలేదు, మసీద్ సైడ్, లేకపోతే తీసేవాడిని నేను. ప్రస్తుతానికైతే ఇదే మామ, ఇప్పుడు అంతా అయిపోయింది నమాజ్ చదువుకోవడం. ఇప్పుడు అందరు వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతానికైతే ఈ మసీదులో నేను చదివింది. కొందరు నిలబడి ఉన్నారు, ఇంక వీళ్ళందరూ ఇంకా అవ్వలేదు. అసలు నేను అనుకుందే వేరు మామ, అసలు అనుకుంది వేరు. నేను ఏంటంటే ఇప్పుడు నేను నా రూమ్ కాడ పక్కన ఒక మసీద్ ఉంది, అక్కడికి పోయి చేసుకుందాం అనుకున్నాం నమాజు. అది ఒక ఫ్రెండ్స్ ఉంటారు, అందరు తీసుకుని ఒక ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నాను. తీరా చూసాడు మేడం ఫోన్ చేసి బండి స్టార్ట్ చేయమని చెప్పింది. ఇంకంతే. ఇప్పుడు వేరే చోటకు వచ్చున్నా, దగ్గర ఒక 15-20 కిలోమీటర్ దూరంలో ఇంచుమించు ఒక ఇటు సైడ్ వచ్చున్నాను. ఇప్పుడు ఇది అయిపోయి ఇంకా నేను వెళ్ళేటప్పటికి ఇంకా తర్వాత ఇంచుమించు లేట్ అయిపోతుంది, ఒక అరగంట అయిపోద్ది లేట ఇంటికి వెళ్ళేటప్పటికి. నేనైతే పోయిన సంవత్సరం అయితే ఈ టైంకి మన ఇండియాలో ఉన్నాను, ఈ సంవత్సరం వచ్చి ఖత్తర్లో ఉన్నాను ప్రస్తుతానికి. ఇప్పుడు రంజాను, ఇప్పుడు రేపు వచ్చి మన ఇండియాలో పండగ. మీ అందరికీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇక్కడ ఖత్తర్లో ఇది 5 గంటల ఆ టైంలో స్టార్ట్ అయిపోద్ది రంజాన్ అనేది పండగ. ఇంకా ఇక్కడికి వచ్చి నమాజ్ చదువుకొని అంతా చేసుకుని ఇప్పుడు బయలుదేరేటప్పటికి 6:30-7 అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు ఇక్కడ చాలా స్ట్రిక్ట్. ఇక్కడ మామూలుగా అంటే ఇప్పుడు మనం ఏదైనా లేడీస్ కి అటు ఫోటో తీయడం, వీడియో తీయడం అలాంటి ఏదైనా జరిగింది అనుకోండి సంపాదన అవుతాయి. అందుకోసమే నేను అటు సైడ్ వీడియో తీయలేదు. ప్రస్తుతానికి బయటకు వచ్చి సరే మామ, మొత్తానికి అయిపోయింది రంజాన్. బండి స్టార్ట్ చేస్తున్నాం, ఎందుకంటే మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని చెప్పి. ఇప్పుడు ఇంకా ఆడిపోయి దింపేసి ఇంకా తర్వాత ఇంకేం డ్యూటీ ఉంటుందో తెలీదు. ఇంకా అది కూడా రాత్రి అంతా నిద్రపోలేదు, అది ఇదేని చాక్లెట్లు అది ఇదని డ్యూటీ తగిలేసింది. కుదిరితే ఇంకేదైనా ఉంటే నేను మళ్ళీ ఇంకా ఈ వీడియోని కంటిన్యూ చేస్తాను. దానికైతే ఒక డ్యూటీ అయిపోయింది, ఇంకో 2వ డ్యూటీ వచ్చింది. మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ డ్రైవర్ రూమ్ లో ఉన్నాను. ఇక్కడ ఇది చూడండి వీళ్ళందరూ. హాయ్, ఇది వచ్చి కిచెన్ రూమ్, వీళ్ళు ఉండేది. ఇదిగో మన వాళ్ళు ఇంకా రెడీ చేస్తున్నాయి. మన వాళ్ళు తమిళ వాడినా. హలో, అస్సలాము అలైకుం, ఈద్ ముబారక్. சொல்லுங்க. ईद मुबारक, अस्सलाम वालेकुम। ईद मुबारक, ईद मुबारक। हाँ, लहम कर रहा हूँ। गुड। మటన్ బిర్యానీ ఇందా పాయసం చేశారు మన వాళ్ళు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంటికాడ అనుకుంటున్నాను పాయసం లేదరా అని. బంగ్లాదేశ్ ఇక బంగ్లాదేశ్ సిస్టమ్ అంటే ఇంటికాడ అనుకుంటూ ఉన్నాను, పాయసం లేదురా నాయన. ఇంటికాడ ఉన్నప్పుడు హాయిగా పాయసం తాగేవాడిని అది ఇదని. మొత్తానికి ఇక్కడికి వచ్చేటప్పుడు పాయసం దొరికేసింది. ఈయన వచ్చి శ్రీలంక అతను. అనా శ్రీలంక వణకం సలహా బంగ్లాదేశ్. అమ్మోళ్ళ ఇంట్లో అయితే డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దో తెలీదు. ఇప్పుడు టైం వచ్చి 8:28 అయింది. ఇప్పుడు టైం వచ్చి తెలిసిందంటే పొద్దున వచ్చేటప్పుడు చెప్తునింది నాన్నోళ్ళ ఇంటికి వెళ్ళాలని. వాళ్ళు ఫోన్ చేస్తే ఏదో లేరు ఏదో అది చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళొద్దేమో, లేకపోతే ఇంటికి వెళ్ళొద్దాము. ఇంటికి వెళ్తే మాత్రం దుప్పటి కప్పేసుకుని పనుకుంటామా ఈరోజు. ఎందుకంటే ఆ రకం నిద్ర వస్తుంది. ఎందుకు రాత్రి అంతా నిద్రపోలేదు. నిన్న మధ్యాహ్నం 10 గంటలకే నిద్రలేసాను. ఇంకంతే, ఇంకా నిద్ర అనేదే లేదు. ఇంటికి వెళ్ళడంతో ఇంకా పడుకోవాలి. ఇంకా కుదిరితే మళ్ళీ ఇంకేదైనా డ్యూటీ ఉంటే మళ్ళీ కలుద్దాం. ఇక్కడ ఒకటి పీకు పార్టీలో పీకో పీకమనంతే పీకో. ఓకే ఓకే.